ఇతనికి బట్టతల బారెడు పొట్ట అయినా విగ్గులు వేసుకొని వేషాలు మారుస్తూ నిత్య పెళ్లి కొడుకుగా చలమనవుతున్నాడు ఓ వ్యక్తి. హైదరాబాద్లో వెలుగు చూసింది ఈ నిత్య పెళ్లి కొడుకు భాగవతం. పెళ్లి పేరుతో 50 మందిని మోసం చేశాడు వంశీకృష్ణ. వంశీకృష్ణ కోసం హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసులు గాలిస్తున్నారు. పెళ్ళై 2 పిల్లలున్న వంశీకృష్ణ తీరు మారలేదు. విగ్గులు మారుస్తూ కులాలకు తగ్గట్లు పేరు మార్చుకుంటున్నాడు వంశీకృష్ణ. సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ అంటూ మ్యాట్రిమోనీలో డీటెయిల్స్ అప్లోడ్ చేస్తాడు. పెళ్లి చూపులోనే కట్న కానుకలు తీసుకొని జంప్ అవుతాడు. తాజాగా ఓ మహిళా డాక్టర్ను 50 లక్షలు మోసం చేయడంతో వంశీకృష్ణ లీలలు బయటపడ్డాయి. హైదరాబాద్లో నిత్య పెళ్లి కొడుకు భాగవతం వెలుగులోకి వచ్చింది. ఇక ఈ నిత్య పెళ్లి కొడుకుల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్లో గచ్చిబౌలిలో మోసాలకు పాల్పడుతున్న ఈ నిత్య పెళ్లి కొడుకు కోసం పోలీసులు గాలిస్తున్నారు. విగ్గులు పెట్టుకొని వేషాలు మారుస్తూ మోసాలకు పాల్పడుతున్నాడు వంశీకృష్ణ. దాదాపు 50 మంది అమ్మాయిల తల్లిదండ్రులు మోసం చేశాడు. ఇప్పటికే పలుమార్లు అరెస్ట్ అయి జైలుకు వెళ్ళి వచ్చిన ఇతడు matrimony.comలో అందమైన ఫోటోలు పెద్ద పెద్ద పెళ్లి ప్రకటనలతో మోసాలకు పాల్పడుతున్నాడు. తాజాగా ఓ డాక్టర్ను పెళ్లి చేసుకుంటానంటూ వంశీకృష్ణ డాక్టర్ తండ్రి నుంచి దాదాపు 50 లక్షల వరకు ఈ విగ్గురాజా వసూలు చేసినట్టుగా తెలుస్తోంది. వంశీకృష్ణ మోసాలను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు డాక్టర్ తల్లిదండ్రులు. డబ్బులు అడిగితే మహిళా డాక్టర్ ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానంటూ ఆమె తండ్రిని బెదిరింపులకు గురిచేశాడు. ఈ క్రమంలోనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు మహిళా డాక్టర్ తండ్రి. దీంతో అతడి ఆగడాలన్నీ వెలుగులోకి వచ్చాయి. సికింద్రాబాద్ చెందిన మరో కుటుంబానికి తాను ఐటీ కంపెనీ యజమాని అని చెప్పి భారీగా డబ్బులు వసూలు చేసినట్టు తెలుస్తుంది. గతంలో కూడా ఇలా చాలామందిని మోసం చేసినట్టు తెలుస్తుంది. నిందితుడు ఎంతోమంది యువతులను ఇలా మాయ చేస్తున్నాడు. ఇక ఈ విగ్గురాజా ఏం చదివాడో ఎవరికి తెలియదు కానీ మాయ మాటలతో అమాయకుల్ని బుర్రి కొట్టించడం మాత్రం పిహెచ్డి చేశాడు. ఈ క్రమంలో హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లో నమోదైన కేసుల చిట్టా వెలికి తీసే ప్రయత్నాలు అయితే సాగుతున్నాయి. మొత్తం మీద గచ్చిబౌలిలో నిత్య పెళ్లి కొడుకు భాగవతం బయటపడింది. మొత్తం మీద చాలామందిని మోసం చేశాడు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, వారికి ఒక్కగానొక్క కూతురు ఆమె. తన ఉన్నత విద్య పూర్తి చేసింది, పెళ్లి చేద్దామనుకున్నారు. మ్యాట్రిమోన్ ద్వారా ఓ యువకుడి ప్రొఫైల్ వచ్చింది. అన్నీ కుదిరాయి, బాజా భజంతులు మోగిద్దామనుకున్నారు. కానీ పెళ్లి చూపుల తంతు పూర్తవగానే ఆడి గొంతెమ్మ కోరికలు విని పెళ్లి కూతురు తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. కాబోయే అల్లుడు కదా అని తానా అంటే తందన అన్నట్లు అన్నిటికీ అంగీకరించారు. ఇలా చాలా స్టోరీస్ ఉన్నాయి. ఇక మనోడి భాగవతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఒక్కొక్కరి దగ్గర వివాహ ఖర్చులకు లక్షలు వసూలు చేశాడు. తీరా చూస్తే అతడికి బట్టతల, విగ్గు పెట్టుకొని వేషాలు మారుస్తూ ఫోటోలు అప్లోడ్ చేస్తూ మోసం చేస్తున్నాడంటూ బయటపడింది. సో ఇతన్ని నిలదీసేసరికి చాలా అంశాలు బయటకు రావడంతో పరారవుతాడు. సో ఈ రకంగా దాదాపుగా 50 మందిని ఇప్పటివరకు మ్యాట్రిమోన్లో 50 మందిని మోసం చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే పెళ్ళై 2 పిల్లలు ఉన్నారు. విలాస జీవితానికి అలవాటు పడ్డాడు. మియాపూర్, గచ్చిబౌలి, బంజారాహిల్స్ వంటి ఖరీదైన ప్రాంతాల్లోనే ఉంటాడు. మ్యాట్రిమోనీ వెబ్సైట్లో సామాజిక వర్గాలకు తగ్గట్టుగా పేరు మార్చుకుంటాడు. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులతో పరిచయాలు ఉన్నట్టు నమ్మించేందుకు సోషల్ మీడియాలో ఫోటోలు అప్లోడ్ చేస్తుంటాడు. సో ఇతని స్పెషాలిటీ ఏంటంటే ఒక్క కుమార్తె ఉన్న కుటుంబాలను లక్ష్యంగా చేసుకుంటాడని తెలిసింది. వైద్య విద్య పూర్తి చేసిన ఓ యువతిని ఇలాగే దాదాపుగా 50 లక్షల వరకు వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద వయసు తెలియకుండా రకరకాల విగ్గులతో ఏమార్చుతుంటాడు. చూశారుగా స్క్రీన్ పైన వంశీకృష్ణ గచ్చిబౌలిలో ఉంటాడు. ఇతని కేర్ ఆఫ్ అడ్రస్ గచ్చిబౌలియా, బంజారాహిల్సా, మియాపూరా, జూబ్లీ హిల్సా. ఇలా కేర్ ఆఫ్ అడ్రస్ సరిగ్గా ఉండదు. ఖరీదైన ప్రాంతాల్లో ఉంటుంటాడు. ఖరీదైన వ్యవహారాలు నడిపిస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తుంటాడు. కానీ అంతా మాయా బురుడి. ఎస్, మా కరెస్పాండెంట్ దేవిక జైన్ అవుతున్నారు. దేవిక, ఓ నిత్య పెళ్లి కొడుకు, ఓ మాయలుడు, నిజంగా విగ్గు మాయగాడు అనుకోవచ్చు. విగ్గు పెట్టుకొని మాయలు చేస్తూ అమ్మాయిలను బురుడి కొట్టిస్తున్నాడు. దాదాపు 50 మంది వరకు ఇప్పుడు ఇతని వల్లో పడి మోసపోయినట్టుగా అర్థమవుతుంది. స్టోరీ ఏంటి? ఎస్ రామ్దాస్, matrimony.com లో చాలా మంది యువకులు మోసాలకు పాల్పడుతున్నారు. అదే ఘటన మళ్ళీ ఇప్పుడు చోటు చేసుకుంది. గచ్చిబౌలిలోని నిత్య పెళ్లి కొడుకు కోసం పోలీసులు గాలిస్తున్నారు. అదేంటి నిత్య పెళ్లి కొడుకు కోసం గాలింపు చర్యలు ఏంటి అంటూ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళని ప్రశ్నించినప్పుడు పోలీసులు వాళ్ళు చెప్పిన మాటలు విని హవాక్కయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే
వంశీకృష్ణ అనే ఒక వ్యక్తి ఒక మహిళా డాక్టర్ ను పెళ్లి చేసుకుంటాను అంటూ నమ్మించి మ్యాట్రిమోనీ పేరులో అంటే matrimony.com లో తనకి సంబంధించిన అందమైన ఫోటోలను పెడుతూ తన ఒక సాఫ్ట్వేర్ కంపెనీ యజమాని అంటూ చెప్తూ కూడా ఎంతో మంది అమ్మాయిలను మోసం చేశాడు. అదే విధంగా మహిళా డాక్టర్ అమ్మాయిని కూడా మోసం చేయగా ఎంగేజ్మెంట్ దాకా రావడంతో వాళ్ళు 50 లక్షలు ఇచ్చారు. ఇంకా అలాగే వంశీకృష్ణ కోరికలు విని వాళ్ళు ఒక్కసారిగా అవాక్కయ్యారని చెప్పొచ్చు. అదే పేరుతో కొంచెం ప్రశ్నించగా కొద్ది రోజులుగా ఏవైతే 50 లక్షలు కట్నం తీసుకొని కాముష్గా ఉన్నాడు, అదే విధంగా ఫోన్లు ఎత్తట్లేదు, ఏదైతే అడ్రస్ ఇచ్చాడో అక్కడికి వెళ్ళి చూడగా అదంతా కూడా ఫేక్ అని తెలియటంతో మహిళా డాక్టర్ తల్లిదండ్రులు లబోదిబో అంటూ కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఇతని గురించి కంప్లైంట్ ఇవ్వగానే కేవలం ఇతని మీద కంప్లైంట్ ఇచ్చింది ఒక్క అమ్మాయే కాదు, దాదాపుగా 50 మంది తల్లిదండ్రులు కూడా ఉన్నారు. తల్లిదండ్రులు అలాగే వాళ్ళ కూతుర్లని కూడా ఎంతగానో ఇబ్బంది పెట్టిన సందర్భాలు, అలాగే పెళ్లి పేరుతో దాదాపుగా ఎన్నో లక్షలకు పైగా తీసుకొని పరారయ్యాడు. మ్యాట్రిమోనీ వెబ్సైట్ లో తన అందమైన ఫోటోలను పెడుతూ ఉంటాడు. తీరా చూస్తే అవన్నీ విగ్లు ఉన్నట్టుగా కూడా మనకి చాలా క్లియర్ గా తెలుస్తుంది. రామ్దాస్ ఎంతో మంది అమ్మాయిలను మోసం చేస్తూ పెళ్లి కాలేదు. నేను ఇంకోటి ముఖ్యంగా ఇక్కడ రామ్దాస్ కులాలకు తగ్గట్టుగా పేర్లు మార్చుకొని మరి తల్లిదండ్రులను అంటే తల్లిదండ్రులు ఆకట్టుకునేలాగా బిహేవ్ చేయడం కానీ ఆయన మాటలు కానీ పద్ధతిగా ఉంటాయి అంటూ కూడా, అంటే తన ఒక సాఫ్ట్వేర్ యాజమాన్యం అంటూ కూడా తల్లిదండ్రులను నమ్మించి అది కూడా ఒక్క కూతురు, అలాగే అతను స్టేటస్ కి తగ్గట్టుగా లగ్జరీ లైఫ్ బతకాలి అని కొంచెం అలవాటు పడి ఎంతో మంది అమ్మాయిలను మోసం చేస్తున్నాడు. అదే విధంగా దాదాపుగా ఇతనికి పెళ్ళై 2 పిల్లలు ఉన్నా కూడా విగ్లు మారుస్తూ కులాలకు తగ్గట్టుగా పేరు మార్చుకొని తాను సాఫ్ట్వేర్ కంపెనీ యజమాని అంటూ కూడా మ్యాట్రిమోనీలో పేర్కొనడంతో ఎంతో మంది యువత తల్లిదండ్రులు అతన్ని చూసి అతన్ని సెలెక్ట్ చేసుకొని పెళ్లి పీటల దాకా వచ్చి కట్న కానుకలు తీసుకొని పరారవుతున్నారు. పెళ్లి పేరుతో 50 మంది యువతులను ప్రస్తుతానికి ఇప్పుడు మోసం చేశాడు. పరారీలో ఉన్నప్పటికీ కూడా పోలీసులు తన మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఎక్కడ దొరుకుతాడా అంటూ కూడా ఇప్పుడు వరకు అంటే ఇక్కడ ఇంకోటి ముఖ్యంగా రామ్దాస్ అతను ఇప్పటికే పలు సార్లు అరెస్ట్ అయి బయటకు వచ్చినా కూడా అతని వేషాలని ఇవి మాత్రం మానుకోలేదనే చెప్పాలి. మరి ఇప్పటికి కూడా దొరుకుతాడా, మరి ఇప్పటికి దొరికిన తర్వాత పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎలాంటి ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు అనే విషయాలు కూడా తెలియాల్సిందే. ప్రస్తుతానికైతే 50 మంది అమ్మాయిల తల్లిదండ్రులు మాత్రం అతన్ని కఠినంగా శిక్షించాలి. మేము కష్టం పడి అంటే యువతి పెళ్లి అంటే తల్లిదండ్రులు ఎంత కష్టపడతారు, అంటే పెళ్లి అనేది ప్రతి ఒక్క తల్లిదండ్రుల కళ. అలాంటిది ఆ కళని కూడా ఇతను నాశనం చేస్తున్నాడు. కట్నం తీసుకొని అప్పు చేసి మేము కట్నం ఇస్తున్నా కూడా పరారవుతున్నాడు. ఇలాంటి వాళ్ళని ఉరి తీయాలి అంటూ కూడా తల్లిదండ్రులు వాపోతున్నారని చెప్పాలి. మరి ఇప్పటికైనా దొరుకుతాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సిందే. ఇక ప్రస్తుతం మరి ఈ నిత్య పెళ్లి కొడుకుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? ఏం జరుగుతుంది? ఎస్ రామ్దాస్ ప్రస్తుతానికైతే పరారీలో ఉన్నాడు. గచ్చిబౌలిలో మాత్రం ఇతని మీద పలు కేసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. అసలు ఇక్కడ ఇతను పేర్లు మారుస్తూ, ఊర్లు మారుస్తూ, అడ్రస్లు మారుస్తూ, వేషాలు మారుస్తూ ఎన్నో ఇప్పుడు వరకు ఎంతో మంది అమ్మాయిలను మోసం చేశాడు. కాబట్టి ఇతని పట్టుకోవడం కొంచెం కష్టంగానే మారిందంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ త్వరలోనే పట్టుకుంటామంటూ కూడా గచ్చిబౌలి పోలీసులు చెప్పడం జరుగుతుంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ దేవిక. సో ఇతడి మోసాల చిట్టా మామూలుగా లేదు. వేషాలు మారుస్తుంటాడు, అడ్రస్లు మారుస్తుంటాడు. అతను చదివేంటో కూడా ఎవరికి తెలియని పరిస్థితి. ఇలాంటి నిత్య పెళ్లి కొడుకుల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు చెప్తున్నారు. ముఖ్యంగా మ్యాట్రిమోనీ వెబ్సైట్లో అప్లోడ్ చేసే డీటెయిల్స్ ద్వారా గుడ్డిగా నమ్మి లక్షలు ఇచ్చి మోసపోద్దంటున్నారు. వంశీకృష్ణ లీలలు పోలీసులని నివరపరిచాయి. విగ్గులు పెట్టుకొని రకరకాల వేషాలతో ఫోటోలు మారుస్తూ అమ్మాయిలకు వలవేస్తుంటాడని తెలిసింది. మొత్తం మీద ఐటీ కంపెనీ ఓనర్గా, అలాగే ఉన్నత స్థాయి వ్యక్తిగా కులానికి తగ్గట్టుగా పేర్లు మార్చుకొని, అలాగే వేషాలు మార్చుకొని మ్యాట్రిమోనీలో వలవేసి అమ్మాయిల తల్లిదండ్రుల దగ్గర నుంచి లక్షలు గుంజినట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు ఈయన బాధితులు 50 మంది ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో మోసం చేస్తున్నాడు. పోలీసులు కూడా మ్యాట్రిమోనీ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. మొత్తం మీద వంశీకృష్ణ కోసం ప్రస్తుతం పోలీసులు అయితే గాలిస్తున్నారు. సిఎంఆర్ ఇప్పుడు మన శ్రీకాకుళం జీటీ రోడ్ లో మరింత పెద్దగా, మరింత విశాలంగా ప్రముఖ సినీ తార కుమారి శ్రీలీల గారిచే డిసెంబర్ 20న గొప్ప ప్రారంభం. మీరు రండి, నేను వస్తున్నా సిఎంఆర్ షాపింగ్ మాల్, జీటీ రోడ్, శ్రీకాకుళం. See you there. సిఎంఆర్ షాపింగ్ మాల్, జీటీ రోడ్, సూర్యమహల్ జంక్షన్, శ్రీకాకుళం.